శిరీష్ గారు ఏం చెప్తారంటే 10 o'clockకి మీ అధినేత ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, చాలా విషయాలు మేము ఆశిస్తున్నాం, ఏం చెప్తారు ఏమిటని, తర్వాత చెల్లి అంటున్నారు, ఏంటి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా ఉంటుంది, ఎవరెవరు ఏంటి చెప్తారా ఏమన్నా? మేడం, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల్లోనే ఉండడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కూడా కరోనా మొదలు పెట్టిన నుంచి మనం ప్రతిపక్షంలో ఉన్నాం, మనకి ఎందుకులే అని అన్నా కూడా, కొంతమంది మేము విసుక్కున్నా కూడా ప్రతిరోజు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మా నియోజకవర్గాల్లో కానీ ప్రజల్ని ఎలాగ అవేర్నెస్ వాళ్ళు క్రియేట్ చేయాలని మమ్మల్ని 24 గంటలు టచ్ లోనే ఉన్నారు. ఈ రోజు కొత్తగా కాదు, ఆయన ప్రతి నిమిషం ఈ 5 సంవత్సరాలు మాతో టచ్ లో ఉన్నారు. ఎన్నికలు మొదలైన నుంచి ప్రతి రోజు జూన్ కాన్ఫరెన్స్ లో అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు పార్టీని రాష్ట్రాన్ని ఎలా ముందు తీసుకెళ్ళని దీంట్లో ఈ రోజు మాత్రం ఆయన మొదటిసారి మళ్ళీ 4వ సారి ముఖ్యమంత్రిగా కాబోతున్న ఆయన మొదటి ప్రసంగం. మేము కూడా చాలా యాంగ్జైటీతోనే ఉన్నాం. బట్ ఏది ఆయన మాట్లాడినా ఒకటి ఆంధ్ర రాష్ట్ర ప్రగతి. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 74 సంవత్సరాల వ్యక్తికి ఇంకా నాకేమని అనుకోని ఆయన ఇంట్లో ఉండొచ్చు, కానీ ఆయనకి ఎప్పుడు ఒకటే, నా రాష్ట్రం నా రాష్ట్రం నా ప్రజలు, నా రాష్ట్రాన్ని దేశంలో మొదటిగా నిలబెడతానని. అదే ఆయన్ని ఈ రోజు ఇక్కడ దాకా ఈ స్థానానికి తీసుకొచ్చింది. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఆయన ఈ రోజు నుంచి మాట్లాడే ప్రతి మాట గాని ప్రతి అడుగు గాని ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కానీ మాత్రం మాకు పూర్తి నమ్మకం ఉంది. కాదు వెంకటేశ్వర గారు, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేపేశారు కాబట్టి జనరల్ గా మీరున్నా కూడా నేను ప్రశ్నిస్తా అంటారు కాబట్టి ఇక మీరే ప్రధాన ప్రతిపక్షం అనేది కూడా చాలా మంది భావిస్తున్నారు. అన్ని అంశాలని ప్రజలకి చెప్తూ సుపరిపాలన, రాష్ట్రం అభివృద్ధి అనేది అంటున్నారు. సో రోల్స్ ప్రయారిటీస్ ఎలా ఉండొచ్చు? కాదు వెంకటేశ్వర గారు, రన్నింగ్ అవుట్ ఆఫ్ ఖచ్చితంగా ఏదైతే ప్రశ్నిస్తాము అని మీరు అన్నారు ఆ మాట 100% మేము అంతే ఉంటాం. ఇవాళ మేము పరిపాలన భాగస్వామ్యం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మేము ఆ దిశగా ఆలోచిస్తాం. ఎందుకంటే అంత దాకా ఉండదు. ప్రతిదీ చంద్రబాబు గారు చర్చించే నిర్ణయాలు ఉంటాయి. ఏదైతే అభివృద్ధి ఏ రకంగా ఉండాలి, మంచి ఏది జరగాలి అనేది ఆలోచనతో ముందుకెళ్తారు. కాబట్టి మేము ప్రశ్నించేదాకా అవకాశం ఉండదని మేమైతే భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆ రోజు కనుక వస్తే ఖచ్చితంగా మేము అక్కడ ఆ దిశగానే ఉంటాం తప్పితే మేము ఎక్కడో కూడా వెనుకడికేమో పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, ఆ మాట మీద నిలబడతాం. మళ్ళా చెప్తారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మినందుకు పవన్ కళ్యాణ్ గారి మాటని మా ఆలోచన విధానం మీది డబుల్ ఇంజిన్ కాబట్టి మ్యూచువల్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు. ఖచ్చితంగా జరుగుతుంది. అయితే వైకాపా ఇప్పుడు 151 సీట్స్ అనేది కదా, వాళ్ళు 5 సీట్లు